హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా కాశీ ట్రిప్లో ఈరోజు డే 3లో పార్ట్ 2. మేము సీతా వంటశాల చూసేసి పక్కనే ఉన్న హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. హనుమాన్ టెంపుల్ చూడండి, అంత పెద్దగా ఉంది హనుమాన్ విగ్రహము. లోపలికి వెళ్ళాక ఎంట్రన్స్లోనే రైట్ సైడ్లో ఇలాగా 2 విగ్రహాలు ఉన్నాయన్నమాట. అవి ఏంటి అని అంటే, ఒకటి శివుడు తల నుంచి గంగ వస్తున్నట్టుగా, ఇంకొకటి శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తినట్టుగా ఉన్నాయన్నమాట. వాటర్ సెట్టింగ్ పెట్టారు, బాగుంది. అలాగే ఈ టెంపుల్లో ఒక సైడ్కి ఒక ఎగ్జిబిషన్ లాంటిది పెట్టారనమాట. దీని ఎంట్రీ టికెట్ 10 రూపీస్ అనమాట. మా ఫాదర్ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళారని చెప్పేసి నేను ఒక్కడనే వెళ్ళాను లోపలికి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మొత్తం రామాయణము చిన్నప్పటి నుంచి, అంటే రాముడు లక్ష్మణుడు చిన్నప్పటి నుంచి వాళ్ళ మ్యారేజ్ అయ్యి ఎండింగ్ రావణాసురుడు అంతం వరకు కూడా ఇలాగ బొమ్మలతోని ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట. చాలా బాగుంది చూడడానికి. ఎంట్రీ టికెట్ పెద్ద కాస్ట్ కాదు కాబట్టి ఒకసారి వెళ్ళి ట్రై చేయండి, చాలా బాగుంది. ఇది వాళ్ళు చూపిస్తాం అనుకున్న 5 ప్లేసెస్లో 4th ప్లేస్ అనమాట. ఇది హనుమాన్ టెంపుల్. ఇదేమో నెక్స్ట్ ప్లేస్ 5th ప్లేస్ హనుమాన్ గడి అని చెప్పేసి. ఈ టెంపుల్ ఏంటంటే హనుమాన్ విగ్రహం ఉంటుంది, చాలా హైట్లో ఉంటుంది, ఎక్కువ స్టెప్స్ ఉంటాయి ఎక్కాలి. మాతో వచ్చిన వాళ్ళు ఎవరు వెళ్ళలేకపోతే నేను ఒక్కడనే వెళ్ళాను అనమాట దర్శనం కోసం అని చెప్పేసి. అక్కడ ఏంటంటే సేమ్ మనకి కలకత్తాలో కాళీమాత లాగా ఉంటుంది, తోసేస్తుంటారు దర్శనంకి. పర్లేదు, బాగానే కనిపించింది విగ్రహం. అక్కడ నుంచి మేము అయోధ్య రామ మందిరం దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇక్కడ రామ మందిరం దగ్గర మనకి చాలా బాగా కట్టారు ఆర్కిటెక్చర్ అంతా కూడా. మొబైల్ కౌంటర్స్, ప్రచారం కౌంటర్స్ అవన్నీ చాలా పెద్దగా కట్టారు. ఇంకా వర్క్ అయితే అవుతుంది. మొత్తం వర్క్కి వెళ్తే చాలా బాగుంటుంది. 2nd ఫ్లోర్ ఓపెనింగ్ అయిపోయిందంట, కానీ మనకు ఇంకా దర్శనంకి అలౌ చేయలేదు. అక్కడ నుంచి మళ్ళీ రూమ్కి స్టార్ట్ అయిపోయాము. డ్రైవర్ సేమ్ మధ్యాహ్నం రిపీట్ చేసినట్టుగానే దరిద్రమైన హోటల్కి తీసుకెళ్ళాడు. అక్కడ ఒక దోశ 80 రూపాయలు, రేటు పోయినా సరే టేస్ట్ చండాలంగా ఉంది. మళ్ళీ మేము రూమ్కి వచ్చేటప్పటికి మార్నింగ్ 2:30 అయిందనమాట. లైట్గా వర్షం కూడా పడుతుంది. సో మేము 3కి పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అయ్యాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.